అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరి 16, 1962లో విడుదలై నేటికి 64 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న జగపతి పిక్చర్స్ వారి 'ఆరాధన' సినిమా విశేషాలు మాట్లాడుకుందామండి. 'ఆరాధన' సినిమా రిలీజ్ అయ్యి నేటికి 64 సంవత్సరాలయిందని చెప్పుకున్నాం కదా! జగపతి పిక్చర్స్ బ్యానర్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారితో మొట్టమొదటిగా విబి రాజేంద్ర ప్రసాద్ గారు తీసిన సినిమా 'ఆరాధన'. నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంట. ఈ చిత్రం 'సాగరిక' అనే బెంగాలీ చిత్రం ఆధారంగా తీశారు. జగపతి పిక్చర్స్ బ్యానర్ మీద. నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు వి. మధుసూదన్ రావు గారు, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం సి. నాగేశ్వరరావు గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలిచిందండి. 6 కేంద్రాల్లో పైగా సద్దినోత్సవాలు చేసుకుందనమాట. ఇది చూసుకుంటే ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారుల విశేషాలు తెలుసుకుంటే డాక్టర్ మురళీకృష్ణ పాత్రని అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించారు. డాక్టర్ అనురాధ పాత్రని సావిత్రి గారు, డాక్టర్ సారథి పాత్రని జగ్గయ్య పోషించారు. అలాగే హాస్పిటల్ ఫాదర్ డాక్టర్ విఆర్ రావు పాత్రలో గుమ్మడి గారు కనిపిస్తారు. మురళీకృష్ణ తండ్రిగా చిత్తూరు నాగయ్య గారు, లింగయ్యగా రమణారెడ్డి, లింగయ్య కూతురు లక్ష్మిగా గిరిజ గారు, లింగయ్య మేనల్లు యోగానందంగా యాలింగ్ గారు కనిపిస్తారు ఈ చిత్రంలో అనమాట. కథ గురించి చూసుకుంటే పల్లెటూరులో ఉన్న మురళీకృష్ణ తండ్రి అనమాట. కొడుకుని చదివిస్తూ ఉంటాడు. డాక్టర్ అవుతాడు. మురళీకృష్ణకి ఒకటే ఆశయం జీవితంలో. తన తల్లికిచ్చిన మాట ప్రకారం పై దేశాల్లో చదువుకొని వచ్చి తన గ్రామంలో అందరికీ వైద్య సహాయం అందించాలన్నది అతని ధ్యేయం. దాని కోసమే ఆయన పనిచేస్తూ ఉంటాడనమాట. ఈ విషయం తెలిసిన డాక్టర్ హాస్పిటల్ ఫాదర్ కూడా మురళీకృష్ణకి హెల్ప్ చేసి ఆయనకి స్కాలర్‌షిప్ వచ్చేటట్టు చేస్తాడు. విదేశాల్లో వెళ్లి చదువుకుందుకనమాట. అదే సమయంలోని మురళీకృష్ణ రాసుకున్న డైరీలోంచి ఒక కవితను తీసుకొచ్చి తనని ప్రేమిస్తున్న ఇంకో డాక్టరు రాజశ్రీ వేశారు ఆ పాత్రని. ఆమె మురళీకృష్ణ దాన్ని అనురాధకి రాసినట్టు దానికి అనురాధకి రాసినట్టు మార్చి అనురాధకి అందేటట్టు చేస్తుందనమాట. ఆ లెటర్ చూసిన అనురాధ కోపంతో ఆ లెటర్‌ని తీసుకెళ్ళి ఫాదర్‌కిస్తుంది. ఫాదరు దాంతో ఆగ్రహించి "నువ్వెంతో మంచివాడివనుకోని నీకు స్కాలర్‌షిప్ అన్ని చేస్తే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా?" అని అతని స్కాలర్‌షిప్‌ని చించేస్తాడు. "నీకు స్కాలర్‌షిప్ లేదు, ఏమీ లేదని." అప్పుడు ఏమీ తోచని మురళీకృష్ణ మళ్ళీ తండ్రి దగ్గరికెళ్తే తను వెళ్లి చదువుకోవాలని తన ఆశయం అని చెప్తాడనమాట. తండ్రి అప్పుడు ఇంటిని తాకట్టు పెట్టి నిన్ను ఎలాగైనా పంపిస్తానని ఇంటిని తాకట్టు పెట్టడానికి లింగయ్య అంటే ఆ పల్లెటూరులో డబ్బులిచ్చి డబ్బులు అప్పు ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్లి కొడితే ఆయన ఒక కండిషన్ పెడతాడు. నీ కొడుకుని పంపించడానికి అది నేను డబ్బులు సర్దుతాను కానీ డాక్టరు అయి విదేశాల నుంచి వచ్చాక నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అనే కండిషన్ పెడతాడు. లక్ష్మి అతని కూతురు గిరిజ గారు వేశారు ఆ పాత్ర. ఆ కండిషన్‌కి ఒప్పుకొని కొడుకు మురళీకృష్ణని విదేశాలకు పంపిస్తాడు. తర్వాత విదేశాలకు పంపిస్తాడు తండ్రి. అక్కడ విదేశాలకు వెళ్ళిన మురళీకృష్ణకి మురళీకృష్ణ ఇక్కడి నుంచి అతనికి లెటర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది ఏమంటే, ఈమె వెళ్ళిపోయిన తర్వాత అతను విదేశాలకెళ్ళిన తర్వాత అనురాధ కూడా నిజం తెలుసుకుంటుంది. నిజం తెలుసుకొని పాపం ఏం చేయాలో తోచక ఊరుకుంటుందనమాట. అదే సమయంలో లింగయ్య కూతురిని వెంటకు పెట్టుకొని పట్నం వచ్చి ఈమెకి చెప్తాడు. అనురాధకి ఇంట్లోనే దిగి అనురాధ అతనికి అన్న కూతురు అవుతుందనమాట. తన కూతురు లక్ష్మికి పెళ్లి కుదిరిందని డాక్టర్ మురళీకృష్ణ తోటి అందుకోసమని ఆమెని పట్నంలో పెట్టి ఆమెకి అన్ని ఇంగ్లీషు గట్రా నేర్పమని చెప్తాడనమాట. ఆ సమయంలో ఏమవుతుందంటే అక్కడి నుంచి మురళీకృష్ణ రాసే లెటర్స్ లక్ష్మికి ఆమె వాటికి జవాబులు రాయలేక అక్కకే చెప్తుంది. "నువ్వే రాసుకో, నువ్వే దానికి సమాధానాలు ఇచ్చుకో" అని చెప్పనమాట. అలా ఒకసారి తను రాసిన లెటర్స్‌కి అక్కడ పనిచేస్తున్నప్పుడు మురళీకృష్ణ ఒక లెటర్ చదువుతున్నప్పుడు పొరపాటున అక్కడ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో అతని కళ్ళు పోతాయన్నమాట. కళ్ళు పోయి అతను మళ్ళీ తిరిగి వస్తున్నప్పుడు ఎవరు కూడా ఆయన పట్టించుకోరు. లింగయ్య కూడా ఇంక నా కూతురినివ్వనని చెప్తాడన్నమాట. అప్పుడు డాక్టర్ సారథి, అనురాధ మురళీకృష్ణని తీసుకొచ్చి ఆయన్ని పెట్టుకొని ఇంట్లో పెట్టి ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది. అలాగే ఆయనకి కళ్ళకు తెప్పించడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఆ టైంలో హాస్పిటల్ ఫాదర్ కూడా నిజం తెలుసుకొని అప్పుడు ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన ద్వారా కళ్ళు వచ్చేటట్టు చూద్దామని చెప్తాడు. ఆ కళ్ళు వచ్చిన తర్వాత
ఆహ్, పా మురళీకృష్ణ లక్ష్మి అనుకుంటే ఏ అనురాధ వెళ్ళిపోతుందనమాట. అప్పుడు మళ్ళీ లింగయ్య తన కూతురినిస్తాననుకుంటూ వస్తే, లక్ష్మిని చూసి అతను నేను అనుకున్న ఆవిడ కాదని చెప్తాడనమాట. అప్పుడు శారద చెప్తాడు అనురాధకి, "నువ్వే తనకి అన్ని సేవలు చేసావు. ఈ స్థితికి తీసుకొచ్చావు కాబట్టి నువ్వే మళ్ళీ ఆయన్ని దగ్గరికెళ్ళాలని" చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారనతో సినిమా ఎండ్ అవుతుందండి. సినిమా చాలా బావుంటుంది. పాటలన్నీ కూడా బావుంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జోడీ కదా! ఇద్దరి జోడీ అంటే చెప్పుకోవాల్సిందే ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. సక్సెస్‌గా అయింది. హిట్ కూడా అయింది ఆ రోజుల్లో అనమాట. ఇది సూక్ష్మంగా సినిమా కథండి. ఇంకా పాటలు చూసుకుంటే 'సాలూరు రాజేశ్వరరావు' గారు పాటలన్నిటికి బ్రహ్మాండంగా సంగీతం ఇచ్చారు. అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్సే. 'నా హృదయంలో నిదురించే చలి కలల్లో నవ్వించే సఖి' ఈ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. తర్వాత 'నీ చెలిమి నేడి కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని' తర్వాత 'వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనుల' 'వేదన మరసి ప్రశాంతంగా నిద్రించుము ఈ రేయి' తర్వాత 'ఆడదాని ఓరచూపుతో జగాన్న ఓడిపోను' అనే పాట. ఇంకోటి 'రాలింగ మీద తీశారావాడిని నేను' ఇంగ్లీష్‌లోని 'మ్యారేజీ' హిందీలోని 'అద్దం షాది' తర్వాత ఇంకో పాట 'ఓహోహో మావయ్య ఇదేమయ్యా భలే భలే బాగుందనే' పాట. ఈ పాటలన్నీ బావుంటాయి. 'రేలంగి గిరిజ' గారికి కూడా పాటలుంటాయి ఇందులోని. ముఖ్యంగా అది కూడా ఓ విశేషంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో హాస్య గీతాలు ఎక్కువుండేవి వీళ్ళకనమాట. అదండి సంగతి. మనం 'ఆరాధన' సినిమా వన్ ఆఫ్ ది మేజర్ సినిమాస్ అని చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు గారి, సావిత్రి గారు కలిసి నటించిన సినిమాల్లో. చాలా మంచి సినిమా. యూట్యూబ్‌లో కూడా ఉన్నాది. చూడొచ్చు ఇది. అవండి విశేషాలు. మళ్ళీ ఇంకో సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విశేషం ఏంటంటే, ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు బ్లైండ్‌గా కనిపిస్తారు చాలా పోర్షన్‌లో అంటే అదురుగా. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉన్న ఇమేజ్‌కి ఈ సినిమా ఆ రోజుల్లో పనిచేస్తుందా? పని చేయదా? అన్న డౌట్ కూడా వచ్చిందనమాట. దాంతో కొంతమంది ఏమన్నారంటే సినిమా ఆపేసేసి మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకొని మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు లేదు కంటిన్యూ చేద్దాం, తీద్దామనే డెసిషన్‌కొచ్చారనమాట. అప్పుడు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసినందుకు నిజంగానే సినిమా హిట్ అయిందండి. అది కూడా ఒక విశేషం ఈ సినిమాకి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.